అదే పెద్ద చిక్కే వచ్చి పడిందే. ఈ మాట నేననడం కాదు, మీలో చాలామంది అనుకుంటుండొచ్చు. పంచ్ లాంచ్ అయిన తర్వాత ఏంది అర్థమైతలేదు కదా. సో ఈ వీడియో మిమ్మల్ని అర్థం చేయడానికే తీసుకొచ్చినాను. ఏందంటే మ్యాటర్, పంచ్ లాంచ్ అయిన తర్వాత చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మైండ్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది ఏ వెహికల్ చూస్ చేసుకోవాలని. పంచా నెక్సానా, ఎందుకంటే ఇప్పుడు పంచ్లో కూడా టర్బో వచ్చింది. ఈ టర్బో అన్న పదం ఎప్పుడైతే విన్నదో చాలామంది ఆటోమొబైల్ ఎంతూజియాస్టిక్స్ వాళ్ళకి ఒక సెట్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. అంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, ఎక్కడ అసలు ఏంది నెక్సాన్ తీసుకోవాలా, పంచ్ చాలా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఇప్పుడు కమింగ్ అంతా కూడా మనకి ఫైనాన్షియల్ స్టార్ట్ అయిపోతుంది, ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ అవుతున్నది అంటున్నారు. ఏంది మళ్ళీ మ్యాటర్, పంచ్ తీసుకోవాలా నెక్సాన్ తీసుకోవాలా? ఆల్రెడీ పంచ్ అయితే ఒక బూమ్ క్రియేట్ చేస్తుంది. సో మినీ ఎస్యూవీ సెగ్మెంట్లో ఆల్రెడీ ఇందులో కూడా మనకి టర్బో అయితే టాటా లాంచ్ చేసి చాలా చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది. రెండు బండ్లు కూడా ఒకటే కంపెనీకి సంబంధించినవి. ఈవెన్ ఇంజన్స్ డైనమిక్స్ అంతా కూడా సేమ్గానే ఉంటుంది. కాకపోతే ఏది ప్రిఫర్ చేయాలి, సో మీ కన్ఫ్యూజన్స్ అన్నీ కూడా దూరం చేయడానికి ఈ వీడియో తీసుకొస్తున్నాను. ఎండ్ వరకు చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఎండ్ వరకు చూసినట్టయితే ఒక క్లారిటీతో మీరు ఈ వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోతుంది అనమాట. అంత బాగుంటుంది వీడియో అనేది, నేను చెప్పడం కాదు, మీరే ఫీల్ అవుతారు. మరి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. హాయ్ హలో నమస్తే, నేను మీద తేజ్, వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. సో ఫైనల్లీ టాపిక్ అయితే వెళ్ళిపోదాము, పంచ నెక్సానా. సో పంచ్ అనేది ఒక్కటి మీకు ఇక్కడ డిఫరెన్స్ మీరు తెలుసుకున్నట్టయితే క్లియర్గా డిసిషన్ తీసుకోవడానికి ఇది కూడా ఒక రీజన్ అవుతుందన్నమాట. పంచ్ మీరు చూసినట్టయితే రెండు కూడా, అంటే పంచ్ కానీ నెక్సాన్ కానీ రెండు కూడా బెస్టే. టాటాకి సంబంధించిన వెహికల్స్లో ఈ రెండు కూడా టాప్ మోస్ట్ అండ్ బెస్ట్ సెల్లింగ్స్ వెహికల్స్ కూడా. పంచ్ చూసుకున్నట్టయితే మనకి మినీ ఎస్యూవీ సెగ్మెంట్ కిందకి వస్తుంది, నెక్సాన్ అనేది కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్స్కి వస్తుంది. సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే స్విఫ్ట్ ఉంటుంది, బెలినో కూడా ఉంటుంది. ఇంచుమించు సేమ్ అయినప్పటికీ కొంచెం మనకి బెలినో ఎడ్జ్ అనేది ఉంటుంది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఆల్టోకి బెలినోకి చాలా మేజర్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ విధంగా మనం దీన్ని డిఫరెన్షియేట్ అయితే చేయొచ్చు. జస్ట్ కంపారిజన్ కాదు, మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అర్థం కావడానికి. ఇప్పుడు పంచ్లో కూడా మనకి టర్బో ఇంజన్ వచ్చేసింది. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏది తీసుకోవాలని. ఇప్పుడు మనం పంచ్ చూసుకున్నట్టయితే లోవర్ వేరియంట్ యాజ్ కంపేర్ టు నెక్సాన్ అనేది మళ్ళీ మనకి అప్పర్ వేరియంట్ అనమాట. ఇక్కడ మీకు క్లారిటీ వచ్చేస్తే డిసిషన్ తీసుకోవడానికి ఇంకా చాలా బాగుంటుంది అనమాట. అప్పర్ వేరియంట్ ఏదైతే నెక్సాన్లో ఉంటుందో ఇక్కడ మీకు డైమెన్షన్స్ మారిపోతుంది. షాక్ అబ్జర్వ్స్ లైక్ సస్పెన్షన్స్ కూడా చాలా హెవీగా ఉంటుంది. లైక్ ఇంకొంచెం మంచి ఫైన్ ట్యూన్ సస్పెన్షన్స్ అప్పర్ వెహికల్స్ చూడొచ్చు, అంటే నెక్సాన్కి సంబంధించిన వెహికల్ చూడొచ్చు. వీల్ బేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, ఈవెన్ రూమీ ఫీల్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ యాజ్ కంపేర్ టు ఏదైతే టర్బో మీరు ఫీల్ అవుతున్నది కదా పంచ్కి సంబంధించి, ఇక్కడ మీకు అడ్వాంటేజ్ డీజిల్ ఇంజన్ వచ్చేస్తుంది. మళ్ళీ మనకు అది ఇక్కడ కంప్లీట్గా డైనమిక్సే చేంజ్ అయిపోతుంది. ఇక్కడ మీకు క్లారిటీ వస్తే ఏ వెహికల్ పిక్ చేసుకోవాలనేది మీకు ఒక క్లారిటీ ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనకి టర్బో ఏదైతే లాంచ్ చేసినదో పంచ్, ఇక్కడ మనకి 9.4 9.5 అరౌండ్ మనకి ఆన్ రోడ్ అయితే పడుతుంది అనమాట టర్బో అనేది మనం పంచ్ తీసుకున్నట్టయితే. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక మైండ్ సెట్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది, ఎందుకంటే పంచ్ ఎప్పటి నుంచి ఉంది కాబట్టి. ఇది ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్, 6 to 7 lakhs లోపట్టే మనకి పంచ్ అనేది ఆన్ రోడ్గా మీకు వచ్చేస్తుంది. వేరియంట్స్కి సంబంధించి నేను మాట్లాడుతున్నాను, ఓవరాల్ ఒక ప్యాకేజ్ పంచ్కి సంబంధించి మాట్లాడుతున్నాను. సో 7 లక్షల మీద పెట్టుకున్న ఆన్ రోడ్ మీద ఏదైతే బండి తిరిగిందో ఇది 6-7 లక్షల్లో వచ్చేస్తుంది పంచ్ అనేది. చాలా మందికి ఒక పర్స్పెక్టివ్ అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీరు 9 lakhs పెట్టి టర్బో కనుక తీసుకున్నట్టయితే అది నేను వద్దనే చెప్తాను, ఏది పంచ్కి సంబంధించి. దాని బదులు మీరు బెటర్ ప్యాకేజ్ నెక్సాన్లో ఉంటుంది. అక్కడ ఈవెన్ డ్రైవబిలిటీ కానీ, లేకపోతే ఓవరాల్ డైనమిక్స్ పరంగా కానీ, లేకపోతే దాని యొక్క ట్యూనింగ్ కానీ, అదంతా కూడా కంప్లీట్ డిఫరెంట్ సినారియో యాజ్ కంపేర్ టు పంచ్. వీడియోని ఇంతవరకు చూస్తున్న వాళ్ళకి ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పింది ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి ఇక్కడ మీరు పంచే తీసుకుంటాను టర్బో వెహికల్ అంటే కనుక ఒక రాకెట్ లాగా ఉంటుంది. ఎందుకంటే ఈ చిన్న వెహికల్ ప్రీవియస్ వీడియోస్లో చూస్తే మీకు అర్థమవుతుంది, డీటెయిల్గా వెళ్ళదలుచుకోలేదు నేను. కాకపోతే ఇక్కడ ఎవరికైతే డ్రైవ్ ఎంతూసియాస్టిక్ ఉంటుందో, ఆ సింగిల్గా చాలా వరకు నడుపుతుంటుందో, లైక్ ఫన్ రైడ్ లేకపోతే థ్రిల్ కోసము ఒక అడ్వెంచర్ లాగా, వాళ్ళకి బాగా సూట్ అవుతుంది చిన్న వెహికల్. అట్ ద సేమ్ టైం టర్బో, సో మంచి పికప్ ఉంటుంది, బాగుంటుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ అయిన డ్రైవర్కి కూడా బాగా సూట్ అవుతుంది పంచ్ టర్బో వెహికల్, ఎందుకంటే సడన్ పికప్ ఉంటుంది అనమాట మనకి. అది అందుకోవడం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్కి సంబంధించినదే, వాళ్ళ డ్రైవర్స్కి అయితేనే బాగా సూట్ అవుతుంది. ఎవరైతే కొత్తగా ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నారో, లేకపోతే 1-2 years మాత్రమే అయిందంటే వాళ్ళకి న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కూడా చాలా వర్తే, ఈవెన్ ప్రైస్ కూడా చాలా తక్కువ. కాకపోతే పంచ్ టర్బో ప్రిఫర్ చేసినట్టయితే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని ఫీచర్స్ మీకు యాజ్ కంపేర్ టు నెక్సాన్ అడిషనల్గా వస్తాయి, జస్ట్ 1 or 2 ఫీచర్స్కి సంబంధించి. సో ఇక్కడ మళ్ళీ మనకి చూసుకున్నట్టయితే టాటా పంచ్ అనేది ఇంతకుముందు చెప్పిన ఒక 9 to 10 lakhs బదులు
నెక్సాన్ చూస్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి రీసేల్ పరంగా తీసుకున్నా కానీ కంపేర్ చేస్తే పంచ్కి నెక్సాన్కి పంచ్ అంత ప్రిఫర్ చేయదు నెక్సాన్ ఉన్నప్పుడు. సో నెక్సాన్కే రీసేల్ అనేది ఎక్కువ ఉంటుంది. మళ్ళీ కొంతమంది ఇక్కడ అనుకోవచ్చు నేను పంచ్ని కంప్లీట్గా డిగ్రేడ్ చేస్తున్నాను, అట్లా ఏం లేదు. పంచ్ దానికి ఉంటుంది, నెక్సాన్కి కూడా ఎవరి దానికి ఉంటుంది. కాకపోతే కంపేర్ చేస్తున్నాం ఇక్కడ మనం పంచ్కి నెక్సాన్కి కంపేర్ చేసినప్పుడు ఆబ్వియస్గా నెక్సాన్ అనేది పెద్ద బండి, దాన్ని ప్రిఫర్ చేయడానికైనా సో నథింగ్ బట్ రీసేల్ అక్కడికి నెక్సాన్కే చాలా వరకు అడ్వాంటేజ్ అయితే ఉంటుందన్నమాట. పంచ్ మనకి న్యాచురల్ యాస్పిరేటెడ్ ఏదైతే 8 lakhs బడ్జెట్ కనుక మీది ఉన్నట్టయితే న్యాచురల్ యాస్పిరేటెడ్ చాలా బెటర్ అనమాట. అక్కడ మీరు నెక్సాన్ అనేది అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ 9 to 10 lakhs బడ్జెట్ కనుక మీరు పెట్టి పంచ్ కొనే బదులు సింపుల్గా నెక్సాన్ తీసుకుంటే చాలా చాలా వర్త్ అనమాట. ఎందుకు అంటే మనకి ఇప్పుడు కొత్తగా మీరు డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళతో కంపేర్ చేస్తే చాలామంది అంటే ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు మీరు, కొంతమంది చాలా ఫాస్ట్ లర్నర్స్ ఉంటారు, ఇంకొంతమంది కొంచెం టైం పడుతుంది, ఇంకొంచెం మంది ఒక 2-3 years తర్వాత కూడా కొంచెం హెసిటేట్ అవుతుంటారు హైవే పైన డ్రైవ్ చేయడానికి, అంటే అంత కాన్ఫిడెన్స్ లెవెల్ రాదనమాట వాళ్ళకి. ఈ కేసులో మనం చూసుకున్నట్టయితే ఎక్స్పర్ట్ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నెక్సాన్కి పోవడం చాలా బెటర్. ఎందుకంటే వాళ్ళకు ఒక 1 year లోపట్నే క్లారిటీ వచ్చేస్తుంది, వాళ్ళకు ఎటువంటి వెహికల్ అంటే మంచి వెహికల్ తీసుకున్న సాటిస్ఫాక్షన్ ఉండాలంటే నెక్సాన్ చాలా ప్రిఫరబుల్. ఎందుకంటే నెక్సాన్ పెద్ద వెహికల్, ఈవెన్ మోర్ రూమీగా ఉంటుంది, డైనమిక్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, డైమెన్షన్స్ పరంగా కూడా ఈవెన్ వీల్ బేస్ పరంగా కూడా నెక్సాన్ అనేది చాలా వరకు ఎడ్జ్ యాజ్ కంపేర్ టు పంచ్. సో మంచి డ్రైవర్స్ కనుక మీద అయినట్టయితే ఒకవేళ ముందే పంచ్ కనుక ప్రిఫర్ చేసినట్టయితే ఒక 1-2 years తర్వాత మళ్ళీ మీదే రిగ్రెట్ ఫీల్ అవుతుంది. అంటే ఇంకొంచెం స్పేసీగా ఉంటే బాగుంటుంది, ఇంకొంచెం రూమీ ఫీల్గా, లేకపోతే ఇంకొంచెం పెద్ద వెహికల్ తీసుకుంటే బాగుండు అనేది మీకు తర్వాత అనిపిస్తుంది. అట్లా కాకుండా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అది, ఎందుకంటే 9 to 10 years దాకా మళ్ళీ వెహికల్ చేంజ్ చేసే ప్లాన్ లేకుండా ఉంటే కనుక సో బెటర్ మంచి డ్రైవర్స్ మీద ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ అయిన డ్రైవర్స్ మీద ఎక్స్పీరియన్స్డ్ ఉంటే కనుక నెక్సాన్ పోవడం చాలా చాలా ఫార్ బెటర్. అండ్ ఇంకొక వర్షన్ 9 lakhsకి సంబంధించి సిఎన్జి కనుక మీరు ఆప్ట్ చేస్తున్నట్టయితే కళ్ళు మూసుకొని నెక్సాన్ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే పవర్ టు వెయిట్ రేషియో చాలా బాగుంటుంది నెక్సాన్కి సంబంధించి, గుడ్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే సిఎన్జి మనకి నెక్సాన్ ఆఫర్ చేస్తుంది 100 bhp పవర్ అయితే ఆఫర్ చేస్తుంది, చాలా చాలా గుడ్ అని చెప్పొచ్చు నెక్సాన్ పరంగా. అదే మీరు సిఎన్జి పంచ్ ఇదే బడ్జెట్లో కనుక సిఎన్జి పంచ్ అంటే వద్దనే చెప్తాను నేను, నెక్సాన్కే పోవడం బెస్ట్. మైలేజ్ చూసుకున్నట్టయితే నెక్సాన్ టర్బోనే కావచ్చు, పంచ్ టర్బోనే కావచ్చు, మరి మనం అనుకుంటున్నట్టు రియాలిటీ పరంగా చూసుకున్నట్టయితే మేజర్ డిఫరెన్స్ ఏముండదు. ఎందుకంటే సేమ్ ఇంజనే, కంపెనీ కూడా ఈవెన్ సేమే, చాలా మినిమల్ మాత్రమే మనకి చేంజ్ ఉంటుంది. కాకపోతే మళ్ళీ మనకి నెక్సాన్ టర్బోతో కంపేర్ చేస్తే న్యాచురల్ యాస్పిరేటెడ్ ఏదైతే పెట్రోల్ ఉందో పంచ్లో అక్కడ మీకు కొంచెం మైలేజ్ అయితే తీసుకోవడానికి చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది కూడా మీరు డ్రైవింగ్ని మంచిగా స్మూత్ రైడ్ లేకపోతే హైవేస్ పైన 100 below అట్లా మెయింటైన్ చేసినట్టయితే ఆ ఎకానమీ పరంగా అక్కడ కూడా చాలా వరకు ఈవెన్ సిటీలో కూడా మంచి మైలేజ్, ఈవెన్ బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో కూడా మంచి మైలేజ్ అయితే పంచ్ తీసుకురావడానికి చాలా చాలా స్కోప్ అయితే ఉంటుందన్నమాట. కానీ యాజ్ కంపేర్ టు టర్బో రెండు కనుక చూసుకున్నట్టయితే మేజర్గా మైలేజ్ పరంగా పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు టర్బోకి సంబంధించి చెప్తున్నాను. సో కొంచెం మనం చూసుకున్నట్టయితే ఇంకా సమ్మరైజ్ చేసుకున్నట్టయితే వీడియోని 9 lakhs కనుక మీరు బడ్జెట్ అయినట్టయితే అంటే 9 lakhs అబోవ్ కనుక మీరు బడ్జెట్ అయినైతే ఖచ్చితంగా నెక్సాన్కి వెళ్ళిపోవడం బెస్ట్. ఒకవేళ 8 lakhs అట్లా ఉంటే కనుక మీరు మంచిగా పంచ్ అయితే తీసుకోవడం బెస్ట్. ఒకవేళ మీరు కాంప్రమైజ్ అవుతా అంటే లైక్ మనకి స్పేస్ పరంగా లేకపోతే ఈవెన్ మోర్ పికప్ కావాలి నాకు, చిన్న వెహికల్ అయినా పర్వాలేదు అనుకుంటే పంచ్ టర్బో అయితే మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఈవెన్ 9 lakhs కనుక సిఎన్జి మీ బడ్జెట్ అయినట్టయితే ఖచ్చితంగా నెక్సాన్కి అయితే వెళ్ళడం ఫస్ట్, అక్కడ టర్బో సిఎన్జి కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఇది ఓవరాల్గా నెక్సాన్ పంచ్కి సంబంధించి. ఇంకా మీకు ఒక క్లారిటీ కావాలంటే ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఏమీ లేదంటే కనుక ఒక్కసారి నాకు కింద కమెంట్స్లో మీరు షేర్ చేసుకోవచ్చు, మీ పర్టికులర్ డౌట్ ఏందనేది ఖచ్చితంగా నేను రిజాల్వ్ చేయడానికి లేకపోతే మ్యాక్సిమం మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా ఫర్దర్ ఏమైనా వీడియో మీకు కావాలి అంటే కనుక దాని టాపిక్ పైన నాకు కింద మీరు కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. ఇది ఇవాల్టి వీడియో. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.